ఈరోజు ఏందనంటే పూర్తిగా అన్ని చట్టాలు తూర్పుపడిచి ప్రతిదీ జీవోలు తారుమారు చేసి ఏ జీవో ఏ పేజీ నంబర్లు ఇచ్చారో గతంలో వచ్చినటువంటి ప్రెస్ క్లిప్స్ సహా మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, ప్రాముఖ్యత ఏంది, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల నిబద్ధత ఏంది అని అంటే కేవలము ఆర్థిక లాభాలు మాత్రమే, అంతకు మించి ఏం లేదు. ఈ రోజు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈరోజు 83 కేసులు ఉంటాయి. 83 కేసులు ఉంటాయి. అంతేకాకుండా ఆయన పైన ఈడీల గతంలో ఎంక్వైరీలు జరిగినాయి. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని మరి మేము సెక్షన్ 7, 13, 1A పీసీ యాక్ట్ 1988, సెక్షన్ 316, 15 బిఎన్ఎస్, సెక్షన్ 318, 319 ఆఫ్ బిఎన్ఎస్ 2023 ఆధారికంగా ఇవన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తాయి. వెంటనే వీళ్ళపైన మరి ఎఫ్ఐఆర్ చేయాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి నేను ఏసీబీ గారిని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఇక నా ప్రధానమైన డిమాండ్లు ఏంటనంటే, నా డిమాండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళపైన తక్షణమే ఎఫ్ఐఆర్ పెట్టాలనేది, అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీసేయాలంటే మరి సిబిఐ లాంటి సంస్థల పైన స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఆల్రెడీ నేను నవంబర్ 7వ తారీఖు ఈ స్కామ్ జరగబోతుంది అని ఈడీకి నేను నవంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో నేను ఫిర్యాదు ఆల్రెడీ నేను చేయడం జరిగింది. సుంకశీల విచారణ నివేదిక బహిర్గతం చేయాలి. ఇంతవరకు దాన్ని బయట పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో ఎక్కాల్సిన మెగా కంపెనీని ఈ రోజు నెత్తికెక్కించుకొని ఇంత పెద్ద వర్క్ వన్ సైడ్ లా ఎంత 1450 కోట్లు ఉండాల్సిన వర్క్ ను తీసుకుపోయి ఏకంగా 4350 కోట్ల రూపాయలు పెంచిండ్రు. దీనిపైన మేధావులు మాట్లాడారు, డిబేట్లుంటాయి, చర్చకు రావు. మరి దువ్వెన గురించి చర్చలు జరుగుతాయి ఛానళ్లలో గంటలు. మన ఏది విజయసాయి రెడ్డి చెప్పుల సాక్షుల గురించి గంటలు చర్చలు జరుపుతారు ఛానళ్లలో. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎవరికి కనబడతలేదా? ఏ ఛానల్లో కనబడతలేదా? ఏ మేధావి కనబడతలేదా? ఏ స్వప్రకటిత మేధావి కనబడతలేదా? ఏ తెలంగాణను కిందికి చేయగల తలకిందులు చేసే సామర్థ్యం ఉందని చెప్పుకునేటోళ్లకు ఈ రోజు ఇవన్నీ కనబడతలేవా? ఈ రోజు ప్రతి ఒక్కరు నోటి తెరవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కఠినమైన చర్యల కోసం ఎందుకు ఈరోజు సామాజికవేత్తలు గాని సామాజిక కార్యకర్తలు గాని ఎందుకు అడుగుతలేరు? మేము డిమాండ్ పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయబద్ధత నిర్మించిన కఠినమైన చర్యలు చేపట్టాలి మా ఇంకో డిమాండ్. కాబట్టి నేను ఏసీబీ గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి మీకు నిజంగా పారదర్శకత ఉంటే, ప్రజలకు మీ జవాబుదారితనం ఉంటే, ప్రజల పైసలతోని, ప్రజల ట్యాక్సులతోని, ప్రజల చెమట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకంగా వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి, వీళ్ళను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి. వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా 101% తిహార్ జైల్లో ఉంటారు. తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు దొరికిపోయినరు, సమాజంలో దొరికిపోయినరు.